జై గురుదత్త శ్రీ గురుదత్త. మరికొద్ది రోజుల్లో పరాభవనామ సంవత్సరంలోని వైశాఖ మాసం ముగుస్తోంది. అనంతరం జ్యేష్ఠమాసం ప్రవేశిస్తుంది. ఈసారి 2 జ్యేష్ఠ మాసాలు రాబోతున్నాయి. వాటిలో మొదటిది అధిక మాసం. మరి ఇంతకీ అధిక మాసం అంటే ఏంటి? అసలు అధిక మాసం గురించి మనకేం తెలుసు? మాటల కన్నా కూడా ఖచ్చితంగా జ్యోతిష శాస్త్రంలో చెప్పినటువంటి అంశాలను మాట్లాడుకోవాలి తప్పించి మూఢనమ్మకాలని మాటల్ని మనం ఎప్పుడు కూడా ప్రేరేపించకూడదు, చెప్పినా వినకూడదు. ఎందువల్లంటే సబ్జెక్ట్ లేని వాళ్ళు మాట్లాడే మాటలను పట్టుకుంటే మాటలుగానే మిగిలిపోతాయి. ఇప్పటివరకు కూడా మనం అలాగే చేస్తూ వచ్చాం. కనీసం ఇప్పుడైనా జ్ఞానాన్ని సంపాదించుకునే క్రమంలో సబ్జెక్ట్ అని తెలుసుకోగలగడం ఉత్తమం. జ్యోతిష శాస్త్ర ప్రకారంగా కాలగణన సూర్య చంద్రుల ఆధారంగా జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సూర్యుడిని ఆధారంగా తీసుకుని లెక్క కట్టే కాలాన్ని సౌరమానం అంటారు. మరి చంద్రుడిని ఆధారంగా తీసుకుని సంవత్సర గణాన్ని లెక్క కడితే దాన్ని చాంద్రమానం అంటారు. చాంద్రమానంలో నెల అంటే 29.53 రోజులు అని అర్థం. వాస్తవానికి చాంద్రమానం ప్రకారం చూస్తే మనకు వచ్చేది ఏడాదికి 354 రోజులు మాత్రమే. మనం సంవత్సరం అనగానే 365 రోజులు అని అనుకుంటాం. కానీ ఈ 365 రోజులు అనేది దేన్ని బట్టి వస్తుందయ్యా అంటే సౌరమానం ప్రకారం వస్తుంది. మీకు సంవత్సరానికి ఎన్ని రోజులు అయ్యా అని పిల్లల్ని అడిగితే టక్కుమని 365 రోజులు అంటారు. ఇప్పుడు ఈ 365 రోజులు దేన్ని బట్టి లెక్కేశారు? సౌరమానం బట్టి లెక్కేశారు. చాంద్రమానం బట్టి లెక్కేస్తే 354 రోజులే వస్తాయి. సౌరమానం బట్టి లెక్కేస్తే 365 రోజులు వస్తాయి. అంటే ఇప్పుడు ఈ సౌరమానానికి ఈ చాంద్రమానానికి తేడా ఎన్ని రోజులు వచ్చిందంటే 11 రోజులు వచ్చింది. ఈ వ్యత్యాసాన్ని సరిచేయడానికి ఏదైతే ఈ తేడా ఉందో ఈ తేడాన్ని సరిచేయడానికి 32 నెలలకు ఒకసారి ఒక మాసాన్ని అధికంగా జోడించారు. దాన్నే అధిక మాసము అంటారు. ఇప్పుడు చెప్పండి, ఏదో మాటలు, ఏదో భయంకరమైన మాటలు, ఏదో జరిగిపోతుందన్న మాటలు, ఇవన్నీ కూడా ఎలా ఉందంటే ఏమీ తెలియని తనంలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఎందుకు మన వాళ్ళు పెట్టారు అనే సంగతి మనం తెలుసుకోకుండా ఎవడికి నోటికి ఏదొస్తే అది మాట్లాడేయటం అనేది జరుగుతోంది. ముందు వాటి నుంచి బయటపడాలి, ఆ మాటల నుంచి బయటపడాలి. శాస్త్రం ఏవైతే చెప్పిందో దాన్ని పూర్తిగా తెలుసుకోగలగాలి. అది తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ సబ్జెక్టు చెప్పడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏదో 10వ తరగతి చదువుకుని బయటకు వచ్చి ఏదో ఇష్టం వచ్చిన నోటుకు వచ్చినవన్నీ చెప్తుంటే దాన్నే ప్రామాణికంగా తీసుకుంటే రేపటి రోజున మనం అందరం కూడా ఇబ్బంది పడే పరిస్థితులు అనేవి మాత్రం ఉంటాయి. అయితే అధిక మాసాల్లో శుభకార్యాలు ఆచరించద్దు అని శాస్త్రం చెప్పింది. ఎందుకు చెప్పింది? శుభకార్యాలని ఎందుకు చేయొద్దు అని చెప్పిందంటే సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. ఒక నెల అదనంగా వస్తుంది. ఈ అదనంగా వచ్చిన నెలని భగవంతుడి కార్యాలకి, దాన ధర్మాలకి దాన్ని ఉపయోగించండి అని చెప్పింది తప్పించి ఇందులో చేస్తే నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పలా. ఏమని చెప్తోంది ఇక్కడ? అధిక మాసంలో ఎందుకు చేయొద్దన్నారనే విషయాన్ని ముందు మనం తెలుసుకోవాలి. దాన్ని ఏదో భూతంగా చూపించే అధిక మాసాన్ని ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, ఈ మానసిక వేదనలు మనుషుల్లో ఎక్కువైపోయాయి. నిజానికి ప్రశ్న అడిగితే అధిక మాసంలో ఎందుకు చేయకూడదు అని అడిగితే దానికి సమాధానం చెప్పలేడు. అసలు అధిక మాసాన్ని ఎందుకు క్యాలిక్యులేట్ చేశారంటే సమాధానం చెప్పలేడు. కానీ అధిక మాసం గురించి గంటల ఉపన్యాసాలు ఇస్తాడు. ఇదండి సబ్జెక్టుకి మామూలు సోది మాటలకి ఉన్న తేడా అది. ఎందుకు చెప్పారయ్యా శాస్త్రంలో అంటే 12 నెలలు నువ్వు ఎలా తిరిగినా ఈ 13వ నెల వచ్చినప్పుడు మాత్రం, అంటే 11 రోజుల వ్యత్యాసంతో ఉన్నటువంటిది ఏదైతే వచ్చిందో ఆ నెలని మాత్రం 32 నెలలని ఒకసారి అధిక మాసంగా జోడిస్తారని మనం మాట్లాడుకున్నాం. ఈ 11 రోజుల వ్యత్యాసాన్ని అప్పుడు ఖచ్చితంగా నెలంతా కూడా దాన ధర్మాలకి, పితృకార్యాలకి
ఆ పెద్దల్ని నమస్కరించుకోవటం, ఇలాంటివన్నీ కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పారు. అందుకనే వివాహాలు కానీ, ఉపనయనాలు కానీ, గృహప్రవేశాలు కానీ, శంకుస్థాపనలు కానీ, అంటే మీ వ్యక్తిగతంగా ఉన్నటువంటి అంశాలకు ప్రాధాన్యతని ఇవ్వద్దు అని శాస్త్రం చెప్పింది తప్పించి, ఇస్తే మనం చచ్చిపోతామని కానీ, ఏదో జరిగిపోతుంది కానీ కాదు. ఇక్కడ చెప్పింది ఏంటంటే ఉపనయనాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు అనేది వ్యక్తిగతమైన విషయం. మీ వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టండి, దైవారాధనకి ప్రాముఖ్యత ఇవ్వండి, పితృకార్యాలకి ఇవ్వండి, దాన ధర్మాలకు ఇవ్వండి అని చాలా స్పష్టంగా చెప్పిందండి. ఈ విషయాన్ని తెలియకుండా మన నోటుకు వచ్చినప్పుడు మనం మాట్లాడతాం. ఇదే మనకు జరిగేటటువంటి విషయం. ఏమిటో తెలియదు, ఒకడు చెప్పిన మాటను పట్టుకుని 100 మంది అదే మాటలు మాట్లాడుకుంటూ వెళ్తారు. అది సరైన విధానం అయితే కాదు. ఆ సంవత్సరం లోపల చనిపోయిన వాడి మాసికాలు మాత్రం 13వ నెల కూడా పెట్టాలి. అలా కాకుండా చనిపోయిన వాడు సంవత్సరం అయిపోయిన తర్వాత ఆబ్దీకాలు పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా అధిక మాసంలో పెట్టకుండా నిజ మాసంలోనే జరపాలని మన శాస్త్రం ఖచ్చితంగా చెప్పింది. మహావిష్ణువుకి ఇది ప్రత్యేకమైన నెలగా అనుకుంటారండి. అందువలన వ్యక్తిగతమైన విషయాలకి చాలా దూరంగా ఉంటాం. అందుకనే ఈ మాసాన్ని ఏమంటారంటే పురుషోత్తమ మాసం అని పేరు దీనికి. అయితే ఈ మాసాన్ని ఆయనే ప్రతిపాదించాడు, ప్రసాదించాడని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ మాసంలో చేపట్టే దైవ కార్యాలకు అధికమైన ఫలాలు లభిస్తాయని మన పురాణాలు కూడా చెప్తున్నాయి. అయితే అధిక మాస మహిమ గూర్చి మహావిష్ణువును ఒకసారి లక్ష్మీదేవి అడిగింది. అప్పుడు మహావిష్ణువు చెప్తారు, పురుషోత్తమ మాసంలో ఎవరైతే పుణ్యనదీ స్నానాలు, జపాలు, హోమాలు, దానాలు ఆచరిస్తారో వారికి సాధారణ మాసాల కన్నా అనేక రెట్ల ఫలితాలు లభిస్తాయని ఆయన విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పారు. అంటే అధిక మాసంలో పుణ్యకర్మలు ఆచరించిన వారికి జీవితాల్లో కష్ట నష్టాలు ఎదురవుతాయని కూడా విష్ణుమూర్తి చెప్పడం జరిగింది. అధిక మాసంలో శుక్లపక్షంలో కానీ, కృష్ణపక్షంలో కానీ, అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, అలాగే పౌర్ణమి రోజుల్లో కనీసం పుణ్యకార్యాలు చెయ్యాలి. దాని గురించి మాత్రమే ఈ అధిక మాసం అనేది ప్రతి 32 నెలలకు ఒకసారి మనకి అధిక మాసం అనేది వస్తూ ఉంటుంది. ఆ 11 రోజులు తేడా అంటే చాంద్రమానం ప్రకారంగా 354 రోజులు, సూర్యమానం ప్రకారంగా 365 రోజులు, ఈ తేడా 11 రోజులు. ఈ 11 రోజులను ప్రతి 32 నెలలకు ఒకసారి 13వ నెలగా పెట్టి ఆ 13వ నెలను పూర్తిగా దైవ కార్యాలకు వినియోగించాలని మన పెద్దలు ఏనాడో మనకి తెలియజేశారు. అయితే ఈ అధిక మాసంలో దైవారాధనలు, పితృ ఆరాధన, పూజలు, దాన ధర్మాలు చేయడం విశేష ఫలితాలను ఇస్తాయని, ప్రధానంగా శివకేశవ భేదో నాస్తి కాబట్టి శివకేశవుల్ని పూజించడం వలన మంచి ఫలితాలు లభిస్తాయని మన పురాణాలు మనకి ఖచ్చితంగా చెప్పాయండి. కానీ దాన్ని మనమే అర్థం చేసుకోలేకపోతున్నాం. మరి ఈసారి వచ్చేటటువంటి జ్యేష్ఠమాసం అధిక మాసం అయింది కాబట్టి మే 17, 2026 నుంచి జూన్ 15, 2026 వరకు ఉన్నటువంటి జ్యేష్ఠమాసం అధిక మాసం అయింది. ఆ తర్వాత జూన్ 16, 2026 నుంచి జూలై 14, 2026 వరకు ఉన్నటువంటి జ్యేష్ఠమాసం నిజ జ్యేష్ఠమైంది. కావున అధిక జ్యేష్ఠమాసంలో విష్ణుమూర్తి ఆరాధనను ఎంత చేసుకుంటే అంత శుభ ఫలితాలను మనం పొందగలుగుతాం. ముఖ్యంగా శ్రీకృష్ణ ఆరాధన అనేది ఈ అధిక మాసంలో చేసుకోవడం వలన చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. అదేవిధంగా వివాహం కానిటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు శ్రీకృష్ణ ఆరాధన కనుక చేసుకున్నట్లయితే ఈ అధిక మాసంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అక్కడ వివాహం జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ 13వ నెల ఏదైతే అనుకుంటున్నామో అధిక మాసం కింద దాన్ని దైవ కార్యాలకు వెచ్చించి, దాన ధర్మాలకు వెచ్చించి, పుణ్యకార్యాలకు వెచ్చించి, నదీ స్నానాలకు వెచ్చించగలిగితే మన జీవితం శోభాయమానంగా ఉంటుంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.